మరి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గతంలోనే మొదలెట్టారు కదా? మొదలుపెట్టారు. ఇప్పుడేందంటే, ఆ! దాని ద్వారా తీసుకపోవడం వల్ల వీళ్ళకు ఈ పోతిరెడ్డిపాడు దగ్గరికొస్తే టెలిమెట్రీ, లెక్కలు ఇవన్నీ మనకుంటాయి. ఓకే. అక్కడి నుంచి ఏందంటే ఇంకా డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా బ్యాక్ వాటర్ కాబట్టి ఇంక ఆ! దాని దానికేం గురించి ఇంక టెలిమెట్రీ పెట్టలేదు. టెలిమెట్రీ బెటర్ ఇంకా. పెట్టలేదు. హ్మ్. తర్వాత పెట్టనిస్తారు, పెట్టనియరు అది వేరు విషయం. ఓకే. బట్ ఏందంటే, గోదావరి, కావేరి అనే పేరుతోని ఈ నల్లమల సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి, హ్మ్. అక్కడి నుంచి యథేచ్ఛగా తరలించుకుపోయే కుట్ర. అయితే ఇందులో గోదావరి, కావేరి అనేసరికి ఏమైతదంటే, హ్మ్. 80% డబ్బు కేంద్ర ప్రభుత్వం పెడతది. అసలు ఆబ్జెక్షనే ఉండదు. అంతే కదా ఇంకా. ఆ! వాళ్ళు బనకచెర్లని ఆబ్జెక్షన్ చేయరు. వ్యతిరేకించినట్టుగా అసలు దీన్ని వ్యతిరేకించడానికి కూడా ఏమి ఉండదు ఇంకక్కడ. కేంద్ర ప్రభుత్వం ఏం వ్యతిరేకించదు. ఎందుకంటే హ్మ్. నల్లమల సాగరు దీనికి రిజర్వాయర్ ఉన్నది కాబట్టి దాన్ని మా అనుసంధానంగా మేము ముందుకు వెలుగొండ తీసుకెళ్తున్నాం అని అంటారు. తీసుకెళ్తారు. కాబట్టి ఇదంతా ఒక పెద్ద కుట్రలో భాగంగా జరుగుతా ఉంది. అయితే బనకచెర్లని వ్యతిరేకించడానికి తెలంగాణకి ఏ కారణాలైతే ఉండేవో, హ్మ్. అవే కారణాలు నల్లమల దీనికి కూడా సాగర్‌ను వస్తున్నాయా? కూడా వ్యతిరేకించడానికి ఉంటాయి. హుహు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనిచ్చేది లేదు. ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టే కేసీఆర్ గారు ఇవాళ దాని గురించి మాట్లాడబోతున్నారు.